ವಿದ್ಯೆಗೂ ನನ್ನ ಬುದ್ಧಿಗೆ ಈ ರೂಪಕ್ಕೆ ಹೆಣ್ಣು ತಯಾರು ಮಾಡಕ್ಕಾಗದೆ ಈ ಬ್ರಹ್ಮ ಹಾಯ್, ನಾನು ನಿಮ್ಮ ಕಿರಿಕ್ ಚಂದು. ಏನಿಲ್ಲ ಬ್ರೋ, ಹಿಂಗೆ ಸ್ಕ್ರಾಲ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೆ, ಆಗೊಂದು ವಿಡಿಯೋ ಸಿಕ್ತು ನನಗೆ. ಆ ವಿಡಿಯೋ ನೋಡಿದ ಮೇಲೆ ನನಗನ್ನಿಸ್ತು, ಏನು ಗೊತ್ತಾ, ಈ ಥರ ಲೀಡರ್ ನಮಗೊಬ್ಬ ఇరಬೇకిತ್ತು ಅನ್ನಿಸ್ತು. నిజ దోపిడీ చేసినా దారుణాలు చేసినా అందరూ జగన్ వెనకేసుకొస్తారు. నేను నా డబ్బులు తిన్నానా, వేలాది కోట్లు సంపాదించానా, పదవులు అనిపించానా, ఏమనిపించాను? నేను 10 సంవత్సరాల నుంచి అవమానాలు, తిట్లు తప్ప ఏం తిన్నాను? నేను ఏం సంపాదించుకున్నాను? కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను. నన్ను ప్రశ్నిస్తారు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులైతే నన్ను ప్రశ్నించకుండా ఏంటంటే నిలబడి నాతో పాటు నడవండి, మా జన సైనికుల్లాగా, మా వీర మహిళల్లాగా. ఇక మొదలెడదామా? వామన అవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్థాపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. మర్చిపోకో, ఒక సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి ఓట్లేసావు. జనసేన 24 సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా? భరించమని చెప్పండి. జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది. వ్యూహాలు వేస్తాం, కొత్తులు పెట్టుకుంటాం, నీ కోటలు బద్దల కొడతాం. జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు, 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మన 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. ఇదే విసుకొస్తుంది జగన్. లేని 4వ పెళ్ళంటే నువ్వేరా. ಈ ಥರ ಲೀಡರ್ ನಮಗೂ ಇದ್ದಿದ್ರು ನಾವು ಇನ್ನೂ ಎಷ್ಟೋ ಚೆನ್ನಾಗಿರ್ತಿದ್ವಿ. ಅದೇ ರೀತಿ ನನಗೂ ಒಂದು ಐಡಿಯಾ ಬಂದಿದೆ. ಏನು ಗೊತ್ತಾ, ಸಿಂಪಲ್ಲು, ನಮ್ಮ ಉಪ್ಪಿದಾದ ಹೆಂಗಿದ್ರು ಪ್ರಜಾಕೀಯ ಅಂತ ಸೃಷ್ಟಿ ಮಾಡೋರೆ, ಅದನ್ನೇ ಅವ್ರನ್ನೇ ನಿಲ್ಲಿಸ್ಬಿಟ್ಟು ಗೆಲ್ಸೋಣ. ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಪ್ರಜಾಕೀಯ ಬಂದರೆ ಏನೋ ಒಂದು ಆಗುತ್ತೆ, ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಮನಿ ಡ್ಯಾಶ್. ಈ ಬೇಕುಪ್ ನನ್ನ ಮಗನಿಗೆ ನನ್ ಬಿಟ್ರೆ ಗತಿ ಇಲ್ಲ, ನನಗೆ ಈ ನನ್ನ ಮಗನ್ ಬಿಟ್ರೆ ಗತಿ ಇಲ್ಲ. ಏನ್ ಮಾಡೋದು, ಜೊತೆ ಹಂಗೈತೆ.